బుద్ధుడి ఫిలాసఫీ ఏం చెప్పిద్దంటే గో విత్ ది ఫ్లో, అంటే ప్రవాహంతో పాటు వెళ్తూ ఉండు అని చెప్తా ఉండిద్ది బుద్ధుడి ఫిలాసఫీ. ప్రవాహంతో పాటు సాగిపోవడం, ఈ ప్రవాహంతో పాటు సాగిపోవడం సరైన పని అని నేను ఎప్పుడూ నమ్మేవాడిని. ఏది ఎదురైనా దానితో పాటు ప్రవహించాలని, ఇదే నేను జీవించాల్సిన విధిరాత అని, జీవితం అని భావించేవాడిని. ప్రతిదీ ఒక కారణం కోసమే జరుగుతుందని నేను ఇప్పటికీ నమ్ముతాను. కానీ జీవితాన్ని ప్రవాహంతో పాటు సాగిపోవడమే సరైన పద్ధతి అనే నా నమ్మకం మారింది. ఎందుకంటే ఇంకో గొప్ప ఫిలాసఫర్ ఏమంటాడంటే ఓన్లీ డెడ్ ఫిష్ గో విత్ ది ఫ్లో, అంటే చచ్చిపోయిన చేప మాత్రమే ఆ ప్రవాహంతో కలిసి వెళ్తూ ఉండిద్ది అని అంటాడు. ఈ మాట ఎవరన్నారంటే నీషే అంటాడు. దీని అర్థం ఏంటంటే ఒక వ్యక్తి తన సొంత విలువలను నొక్కి చెబుతూ సామాజిక కట్టుబాట్లు మరియు గుంపు మనస్తత్వం అనే ప్రవాహానికి వ్యతిరేకంగా ప్రవహించాలని ఆయన విశ్వసించారు. దీని అర్థం ఏంటంటే ఒక వ్యక్తి తన సొంత విలువలను, తన సొంత ఆలోచనలను ఆలోచించాలి. గుంపులో ఆలోచించకుండా తన సొంతంగా ఆలోచించాలి. ఆ ప్రవాహంతో పాటు వెళ్లకుండా ఆ ప్రవాహానికి ఎదురేదమని నీషే మనకి చెప్తాడనమాట. చూడండి, ప్రవాహంతో పాటు వెళ్ళండి అని చాలామంది మనకి సలహా ఇస్తూ ఉంటారు. ప్రవాహంతో పాటు వెళ్ళే వాళ్ళందరూ చేసే పనులే చేస్తారు, అందరూ వేసుకునే బట్టలే వేసుకుంటారు, అందరి దగ్గర ఉన్నవే కలిగి ఉంటారు, అందరూ చేసే పనులే చేస్తారు, అందరూ తినేవే తింటారు, అందరూ చెప్పేవే చెప్తారు, మరియు అందరూ ఆలోచించేవే ఆలోచిస్తారు. ప్రతి వ్యక్తి తనంతట తానుగా ఆలోచించుకోవాలి, తద్వారా అత్యంత గొప్ప వ్యక్తిగా మారాలి. ప్రత్యేకమైన దుస్తులు ధరించడం, తమ సొంత మాటలు మాట్లాడడం, తమ సొంత ఆలోచనలు చేయడం మరియు తమ సొంత ముగింపులకు రావడం వంటివి చేయాలి. ఇంతకీ చనిపోయిన చేప అంటే ఏమిటి? ఒకవైపు అది చనిపోయింది, మరోవైపు అది ఒక చేప. కాబట్టి చనిపోయిన చేప ఇతర బ్రతికున్న చేపలకు ఆహారంగా మారి ప్రవాహంలో కొట్టుకొని పోవడం తప్ప మరేమీ చేయలేదు. కాబట్టి చచ్చిబడిన చేపలాగా ఉండవద్దు, అంటే చచ్చిపోయిన చేపలాగా ఉండకుండా ఆ ప్రవాహంలో కలిసిపోకుండా ఆ ప్రవాహానికి ఎదురేదమని నీషే ఫిలాసఫీ చెప్తుంది. ఇంకో గొప్ప ఫిలాసఫర్ ఏమంటుందంటే డోంట్ గో విత్ ది ఫ్లో,